నర్సీపట్నం మున్సిపాలిటీని ప్రథమ శ్రేణి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయనివ్వకుండా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు, అలాగే నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పెట్ల ఉమాశంకర్ గణేష్ వీరు ఉద్దేశపూర్వకంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ వారి మీద మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి చింతకాయల విజయ్ గారు. ప్రస్తుతం గ్రేడ్ 3 మున్సిపాలిటీగా ఉన్నటువంటి నర్సీపట్నం మున్సిపాలిటీని గ్రేడ్ 1గా అప్గ్రేడ్ చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినటువంటి ఈ 20 నెలల కాల వ్యవధిలోనే నర్సీపట్నం మున్సిపాలిటీకి అక్షరాల 32 కోట్ల రూపాయలు నిధులను అయితే శాంక్షన్ చేయడం జరిగింది. తొలి విడత ఇప్పటికే 24 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు అయితే ప్రారంభమయ్యాయి. ఆ పనులు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే విఎంఆర్డీఏ ఇప్పుడు మళ్ళీ 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నర్సీపట్నం మున్సిపాలిటీని గ్రేడ్ 3గా ఉన్నటువంటి పురపాలక సంఘాన్ని గ్రేడ్ 1గా అప్గ్రేడ్ చేయనివ్వకుండా ఈ పెట్ల ఉమాశంకర్ గణేష్, అలాగే అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ వారి మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వీటి మీద ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రథమ శ్రేణిని అడ్డుకునేందుకు వైకాపా కుట్ర, చింతకాయల విజయ్ గారు. నర్సీపట్నం ప్రథమ శ్రేణి మున్సిపాలిటీగా మారకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి చింతకాయల విజయ్ గారు ఆరోపించారు. గ్రేడ్ 1కు సంబంధించినటువంటి ఎజెండాని తాము ఆమోదించడం లేదంటూ చైర్పర్సన్గా ఉన్న సమయంలో బోడపాటి సుబ్బలక్ష్మి సంతకం చేశారంటూ ఆయన తెలియజేశారు. రాజకీయ కక్షతో నర్సీపట్నం ప్రజలపై ఉన్నటువంటి పగతోనే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పెట్ల ఉమాశంకర్ గణేష్, అలాగే ఆ పార్టీ నాయకులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ చింతకాయల విజయ్ గారు ఆరోపణలు చేశారు. 4 కోట్ల రూపాయల ఆదాయం దాటితే ప్రథమ శ్రేణి మున్సిపాలిటీగా పరిగణిస్తారని, కానీ ప్రస్తుతం 15 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నటువంటి ఈ నర్సీపట్నం మున్సిపాలిటీని గ్రేడ్ 1గా అప్గ్రేడ్ చేయనివ్వకుండా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ వారి కుటిల బుద్ధిని చింతకాయల విజయ్ గారు బయటపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. నిజంగా 15 కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఈ పార్టీకే నర్సీపట్నం మున్సిపాలిటీ అనేది ప్రథమ శ్రేణి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అవ్వాలి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు, అలాగే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పెట్ల ఉమాశంకర్ గణేష్ వీరు ప్రథమ శ్రేణి మున్సిపాలిటీగా నర్సీపట్నం మున్సిపాలిటీని అప్గ్రేడ్ అవ్వనివ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ వారి మీద ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఇంతకీ పెట్ల ఉమాశంకర్ గణేష్ అక్కడ స్థానికులు అయితే కాదు. ఆయన గోదావరి జిల్లాలకు చెందినవాడు, గోదావరి జిల్లాల వాసుడు. అతను ఇప్పుడు నర్సీపట్నం మీద, ఆ నియోజకవర్గం మీద సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఆయన మీద వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఆయన స్థానికుడు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకు పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆయన అక్కడ పోటీ చేయడం జరిగింది. మొన్న ఓడిపోవడం జరిగింది. అయితే నర్సీపట్నం మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపించాలని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయినటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, ఆయన అక్కడ స్థానిక శాసనసభ్యులు కాబట్టి ఆ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపించాలని ఆయన అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అయితే ఆయన చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో దానికి వీళ్ళు ఆటంకాలు సృష్టించాలని ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది చాలా దారుణం. 4 కోట్ల రూపాయల ఆదాయం దాటితేనే ప్రథమ శ్రేణి మున్సిపాలిటీగా ఏ మున్సిపాలిటీనైనా పరిగణిస్తారు. కానీ ప్రస్తుతం నర్సీపట్నం మున్సిపాలిటీ కనుక చూసుకున్నట్లయితే 15 కోట్లకు పైగానే ఆ మున్సిపాలిటీ నుంచి ఆదాయం వస్తుంది. ఖచ్చితంగా ప్రథమ శ్రేణి మున్సిపాలిటీగా నర్సీపట్నం మున్సిపాలిటీకి అప్గ్రేడ్ చేసుకునేటువంటి ఆ హక్కు అయితే ఉంటుంది. కానీ ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీని ప్రథమ శ్రేణిగా అప్గ్రేడ్ చేయకుండా వైకాపా నేతలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారంటూ విజయ్ గారు అయితే ఆయన ధ్వజమెత్తుతూ ఉన్నారు. అసలు ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నర్సీపట్నం మున్సిపాలిటీకి మహర్దశ పట్టిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. అయ్యన్న పాత్రుడు గారు చెప్పిన దాని ప్రకారంగా
కూటమి హయాంలో ఇప్పటికే నర్సీపట్నం పురపాలక సంఘానికి 24 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి పనులు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. ఆ 24 కోట్ల రూపాయలతో పాటుగా విఎంఆర్డీఏ మళ్ళీ 8 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది, మంజూరు చేయడం జరిగింది. మున్సిపాలిటీకి 21 నెలల్లో మొత్తంగా 32 కోట్ల రూపాయలు మంజూరు అవ్వడం జరిగింది. ఆ రకంగా అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అయితే అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే నిజంగా ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు కానీ, నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు కానీ ఈ అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే వారు అడ్డుకునేటువంటి ఆ పరిస్థితి అయితే అక్కడ ఉండదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరున్న రోజులు, అలాగే చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఆ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఉన్న రోజులు ఆ నియోజకవర్గం అభివృద్ధి బాటలో దూసుకు వెళ్ళడం అడ్డుకోవడం అయితే ఎవరి వల్ల కాదు, నిజంగా జగన్మోహన్ రెడ్డి వల్లే కాలేదు, ఇక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతల వల్ల అయితే అసలే కాదు అని అక్కడ స్థానికులు అయితే వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే విఎంఆర్డీఏ 8 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని స్థానిక ఎమ్మెల్యే శాసనసభ స్పీకర్ అయినటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆయన వెల్లడించాడు. ఆదివారం రోజు తన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ నిధుల్లో వివిధ వార్డుల్లో 81 అభివృద్ధి పనులు చేపట్టాలని సంకల్పించామన్నట్లుగా చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు తెలియజేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వివిధ ప్రభుత్వ శాఖలతో పాటుగా విఎంఆర్డీఏ నుంచి 24 కోట్ల రూపాయల మంజూరు కాగా సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల వంటి 341 అభివృద్ధి పనులు చేపట్టామంటూ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు వెల్లడించారు. విఎంఆర్డీఏ తాజాగా మంజూరు చేసినటువంటి 8 కోట్ల కలుపుకుంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సీపట్నం పురపాలక సంఘానికి ఆ పురపాలక సంఘ అభివృద్ధికి మొత్తంగా 32 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లుగా చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు తెలియజేశారు. ప్రస్తుతం గ్రేడ్ 3 మున్సిపాలిటీగా ఉన్నటువంటి ఈ నర్సీపట్నం మున్సిపాలిటీని గ్రేడ్ 1గా అప్గ్రేడ్ చేసేందుకైతే కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే 32 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇక ఈ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటిల బుద్ధిని చూపిస్తుంది అంటూ విజయ్ గారు అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే అక్కడ 108 అడుగుల శివపార్వతుల విగ్రహాలను అంటే పార్వతీ పరమేశ్వరులకు సంబంధించినటువంటి విగ్రహాలను అక్కడ ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం అలాగే చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఆ నియోజకవర్గంలో ఆ 108 అడుగుల శివపార్వతుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు అలాగే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పెట్ల ఉమాశంకర్ గణేష్ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ విజయ్ గారు అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిజంగా అక్కడ గనక 108 అడుగుల ఈ శివపార్వతుల విగ్రహం గనక ఏర్పాటైతే నర్సీపట్నం పర్యాటకంగాను అలాగే ఆధ్యాత్మిక కేంద్రంగాను విరాజిల్లేటువంటి ఆ పరిస్థితి ఉంటుంది. దాంతోపాటుగా అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కొంచెం పెరిగేటువంటి ఆ పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఉపాధి అయితే ఖచ్చితంగా పెరిగిద్ది. ఎందుకు పెరిగిద్ది అంటే పర్యాటక కేంద్రంగా నర్సీపట్నం కనుక అభివృద్ధి చెందితే ఖచ్చితంగా చాలామందికి అది ఉపాధిగా మారేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక అసలు నర్సీపట్నం మున్సిపాలిటీ కనుక ప్రథమ శ్రేణి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయితే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మెరుగైనటువంటి మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కువ జనాభా మరియు ఆదాయం కారణంగా గ్రేడ్ 1 మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజీ మరియు పార్కుల వంటి మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా అధిక ప్రభుత్వ గ్రాంట్లు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎక్కువ నిధులు గ్రాంట్లు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇది అభివృద్ధి పనులను వేగవంతం చేసేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్, పౌర సేవలు, మెరుగైనటువంటి పారిశుద్ధ్యం, సురక్షితమైనటువంటి తాగునీటి సరఫరా మరియు వీధి దీపాల నిర్వహణ సమర్థవంతంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గ్రేడ్ 3గా ఉన్నటువంటి ఈ నర్సీపట్నం మున్సిపాలిటీ గ్రేడ్ 1గా అంటే ప్రథమ శ్రేణి మున్సిపాలిటీగా కనుక అప్గ్రేడ్ అయితే ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ ఫెసిలిటీస్ ఏది రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం వైకాపా నేతలు చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే
నిజంగా నర్సీపట్నం మున్సిపాలిటీ కనుక అభివృద్ధి చెందితే ఆ తర్వాత మేము మళ్ళీ గెలిచేటువంటి పరిస్థితి ఉండదనేటువంటి భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అయితే వెంటాడుతూ ఉంది. అందుకే ఆ అభివృద్ధి పనులను అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక పౌర సేవలతో పాటుగా స్థానిక పాలన కూడా, అంటే గ్రేడ్ 1 మున్సిపాలిటీలో కౌన్సిల్ మరియు మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో పరిపాలన మరింత పారదర్శకంగా మరియు జవాబుదారీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా వ్యాపార మరియు పెట్టుబడి అవకాశాలు కూడా పెరుగుతాయి. గ్రేడ్ 3 మున్సిపాలిటీతో పోల్చుకుంటే గ్రేడ్ 1 మున్సిపాలిటీలో వ్యాపారం పెరిగిద్ది, అలాగే వ్యాపారవేత్తలు బాగుంటారు, పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశాలు కూడా, మెరుగైన పెట్టుబడులు కూడా వస్తాయి. మెరుగైనటువంటి సౌకర్యాల వల్ల వ్యాపారాలు మరియు పెట్టుబడులు ఇక్కడ ఎక్కువగా ఆకర్షితమవుతాయి. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. నెక్స్ట్, అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చేటువంటి అవకాశం ఉంది. స్మార్ట్ సిటీ తరహా పనులు లేదా ఇతర పట్టణాభివృద్ధి పథకాలు గ్రేడ్ 1 మున్సిపాలిటీకి ముందుగా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి గ్రేడ్ 1 మున్సిపాలిటీ కనుక అంటే ఈ నర్సీపట్నం మున్సిపాలిటీ గ్రేడ్ 1 మున్సిపాలిటీగా కనుక అప్గ్రేడ్ అయితే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఈ ప్రయోజనాలన్నీ వస్తే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అలాగే అక్కడ స్థానిక శాసనసభ్యులైనటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడి గారికి మంచి పేరు వస్తుంది. దానివల్ల రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటే అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుకోవచ్చని అక్కడ ఉన్నటువంటి కొంతమంది వైకాపా నేతలు, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, ఆయన ఈ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ చింతకాయల విజయ్ గారు అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.